ప్రస్తుతం మనం ఇక్కడ మీరు చూస్తున్నది ఇది బీరకాయలు. అయితే ఈ బీర పంటలో మనకు ముఖ్యంగా రైతులు ఎదుర్కొనే సమస్య పండు ఈగ సమస్య. ఎప్పుడైతే మనకు పండు ఈగలు వచ్చి బీరకాయ పైన ఇట్లా కొట్టడం జరుగుతుంది. అవి కొట్టడం వల్ల ఇట్లా ఈ విధంగా రసము జిగురు మాదిరిగా రసం దీని నుండి కారడం జరుగుతుంది. ఇటువంటి బీరకాయలు మార్కెట్లో తక్కువ రేటు పలికే అవకాశం ఉంటుంది, లేదంటే రేటు కూడా దొరికే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇది పెద్ద మొత్తంలో మనకు నష్టం చేసే అవకాశం ఉంటుంది. రైతు సోదరులు ముఖ్యంగా ఇది మొదలే మనకు పూత పిందె స్టార్ట్ అవుతుంది అనగానే ఒక 40 నుండి 50 ఫెరమెన్ ల్యూర్ ట్రాప్స్ అనేటివి దొరుకుతాయి. ఎకరాన 40 నుండి 50 కంపల్సరీగా పెట్టుకోవాలి. లేకుంటే దీని ఉధృతి ఎక్కువగా అయినాక అవి పెట్టినా కూడా కంట్రోల్ కావడం చాలా కష్టమవుతుంది. కాబట్టి ఇటువంటి ఫెరమెన్ ల్యూర్ ట్రాప్స్ తీగజాతి కూరగాయల్లో ప్రతి రైతు ముందే పెట్టుకోవాల్సి ఉంటుంది. ఆ విధంగా మీరు పెట్టుకున్నప్పుడే మీరు మీ పంటను మీరు అనుకున్న దిగుబడి సాధించగలుగుతారు. ఇవి చాలా ఒకటే మనకి ఈ విధంగా ఇట్లా కొట్టడం వల్ల హోల్ లెక్క ఏర్పడి రసం కారడం జరుగుతుంది. ముఖ్యంగా తీగజాతి కూరగాయలు ఈ బీర క్రాప్లను అయితే చాలా పెద్ద మొత్తంలో రైతుకు నష్టం చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రతి రైతు ఇటువంటి జాగ్రత్తలు కూడా తీసుకోవాల్సి ఉంటుంది.